నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్పీజీ గ్యాస్ కన్నా PNG పైపుడు సహజ సిద్ధ గ్యాస్ కనెక్షన్ల ద్వారా గ్యాస్ ను సరఫరా చేస్తే సమస్య తీరుతుంది. రైతు కార్యాచరణ సమితి నాయకులు. సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలి. వీరవాసరం జడ్పీటీసీ జయప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పెదమీరం ఎస్సీ బోస్ కాలనీలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సర్పంచులకు గ్రామస్తులు సత్కారం. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం మెంటేవారి తోటలో ఉచిత వైద్య శిబిరం. ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గురువారం భీమవరంలో ప్రస్తుత గ్యాస్ సమస్యలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పి. రామకృష్ణరాజు మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ కన్నా PNG పైపుడు సహజ సిద్ధ గ్యాస్ కనెక్షన్ల ద్వారా గ్యాస్ ను సరఫరా చేస్తే గ్యాస్ సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అగ్రికల్చరల్ ఆఫీసర్ కమలాకర్ శర్మ మాట్లాడుతూ ఎల్పీజీ కన్నా PNG గ్యాస్ ద్వారా తక్కువ ఖర్చుతో గ్యాస్ సరఫరా చేయవచ్చన్నారు. రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు మాట్లాడుతూ గ్యాస్ కొరతని దృష్టిలో ఉంచుకుని వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించగలుగుతామని అన్నారు. దాట్ల లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు PNG పద్ధతి ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాంతన కృష్ణంరాజు, భూపతిరాజు సత్యనారాయణరాజు, కలిదిండి విజయ్ బంగారాజు, పేరుచల లక్ష్మణ వర్మ, PSN రాజు, గోపిశెట్టి మురళి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. డెల్టా యొక్క ఇంపార్టెన్స్, డెల్టాకి గోదావరి డెల్టాకి ఒకవైపున సౌత్ ఇండియాలో రిచెస్ట్ రివర్ ఉంది. అది మన అదృష్టం 20 కిలోమీటర్ దూరంలో ఉంది మనం కూర్చున్న చోటకి. మన అదృష్టం కొల్లేరు సరస్సు ఉంది. అది 40 TMCల కెపాసిటీతో ప్రకృతి రీత్యా ఏర్పడిన సరస్సు ఉంది. బ్రహ్మాండమైన మంచినీటి సరస్సు. ఇటు కిందకు వెళ్తే అంటే సౌత్ వైపుకి వెళ్తే బే ఆఫ్ బెంగాల్ ఉంది. అది కూడా బ్రహ్మాండమైనటువంటి సముద్రపు నీరు అని చెబుతున్నాం. నెత్తి మీద తీసుకుంటే మన తాడేపల్లిగూడెం దాటి పైకి వెళ్తే మన అప్లాంట్స్ అన్ని కూడా ఇసుకరాళ్లతోటి మంచి నీటితోటి ఉన్నది ఉంది. అంటే మనం కూర్చున్న ప్రాంతానికి ఇటు కుడివైపున ఎడమవైపున తలపైన కాళ్ళ దగ్గర కూడా అన్ని జల సమృద్ధితో ఉంటూ, ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఒక 1200 మీటర్ల కిందకి అంటే 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు మనం బోర్ వేస్తే ఆ బోర్లో న్యాచురల్ గ్యాస్ ఉంది. ఆ న్యాచురల్ గ్యాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఎనర్జీ డెవలప్మెంట్ అనగానే, యూటిలైజేషన్ అనగానే ఇళ్లలో ఇప్పుడు ఇవాళ మనం LPG గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు తెచ్చి మనం ఇవాళ వాడుకుంటున్నాం. అటువంటిది పైపుడు న్యాచురల్ గ్యాస్ అన్నది మనకి ఇక్కడే అవైలబిలిటీ ఉంది. మన దాంట్లోనే 1 కిలోమీటర్ డెప్త్కి వెళ్తే అటువంటి గ్యాస్ వినియోగాన్ని ఇక్కడి నుంచి మనం ఇండియా అంతా నేషనల్ గ్రిడ్కి ఇచ్చాం. దానికి ఎవరికి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు ఉన్న ప్రాంతం కాదు. కానీ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఫేవరబుల్ గా ఉంది. PNG గ్యాస్ ని తీసుకుంటే 1000 రూపాయల ఈ ఖర్చు, ప్రతి కుటుంబానికి 500 రూపాయల ఖర్చుతోటి పని అంతా మన సహకారంతో ఎక్కడ సిలిండర్ లేకుండా ఎన్విరాన్మెంటల్ గా LPG ఎన్విరాన్మెంటల్ గా చాలా ప్రాబ్లం గ్యాస్ లీకేజీలతో. దీనికి ఏ రకమైన లీకేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎన్విరాన్మెంటల్ సురక్షితంగా ఉండే విధంగా ఇక్కడ భీమవరానికి ప్రత్యేకంగా గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చారు. ఇది ఒక కంపెనీకి ఇవ్వటం కూడా జరిగింది, పైప్ లైన్లు వేయటం జరిగింది. కానీ మన కనెక్షన్లు ఇవ్వటం జరగలేదు. అంచేత తక్షణం దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్, రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో మన ప్రాంతంలో వాళ్ళందరూ కూడా మన దగ్గర పుట్టిన గ్యాస్ ని మనం ఈ మన GG అంటే గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మన ఇళ్లకు సరఫరా చేయమని ప్రధానమైన డిమాండ్ గా మీ ముందు ఈ ప్రాంత ప్రజలకి ఏదైనా ఉపయోగపడాలని ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. దీనిలో భాగంగానే పైపుడు న్యాచురల్ గ్యాస్ అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని చర్చలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ప్రకారంగా ఈ ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, ఈ జిల్లాలలో జరిగిన పట్టణ ప్రాంతాల్లో అన్ని ఇంచుమించులో 90% ఇళ్లకి పైపుడు గ్యాస్ లైన్ సప్లై చేయడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఇంతకుముందే. దాన్ని ఉపయోగించుకుని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ పైపుడు న్యాచురల్ గ్యాస్ PNG చీపెస్ట్ న్యాచురల్ గ్యాస్ అండ్ వితౌట్ ఎనీ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం లేని ఎకో సిస్టమ్ మనకి సదుపాయంగా జరిగేటువంటి న్యాచురల్ గ్యాస్ ని ఈ ప్రాంత ప్రజలందరికీ సప్లై చేసి ప్రస్తుత పరిస్థితుల్లో న్యాచురల్ గ్యాస్ వినియోగాన్ని మామూలుగా LPG వినియోగాన్ని తగ్గించి ఈ ప్రాంతాలకు ఉపకారం చేయొచ్చు.
తక్కువ రేట్లో ఈ ప్రాంత ప్రజలకి నేచురల్ గ్యాస్ ఇవ్వచ్చు అనే విషయాన్ని ప్రత్యేకంగా తీర్మానం చేసి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికే ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ ప్రత్యేక సమావేశంలో భాగంగానే ప్రభుత్వం ముందుకొచ్చి ఈ పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జిని సరఫరా చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరి కొంత దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిఎన్జిని ఎంకరేజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా సుమారు 5-6 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో, ముఖ్యంగా పెద్ద పట్టణాల్లో ఈ పైప్ లైన్ వేయటం కూడా జరిగింది. ఇంటింటికి పైప్ లైన్ వేయటం కూడా జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి పట్టణాల్లో ఇమీడియట్ గా పిఎన్జిని సప్లై చేసి ప్రస్తుతం ఉన్న గ్యాస్ కొరతకి ప్రత్యామ్నాయంగా దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలని మా సమితి కోరుతుంది. దీన్ని అందరూ రాజకీయవేత్తలు ఏమనండి, నాయకులు ఏమనండి, దీని మీద కాస్త దృష్టి పెడితే క్రైసిస్ కొంత తగ్గుతుందని మా ఉద్దేశం. దీనికి అనుగుణంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ ఇబ్బంది లేకుండా మన గ్యాస్ కనెక్షన్లో సిటీస్ లో తణుకు ఇటువంటి పట్టణాల్లోని ఆల్రెడీ గ్యాస్ లైన్లు ఇచ్చి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇచ్చి సదుపాయం ఉంది కాబట్టి వాటి ద్వారా గ్యాస్ ని మనకు జిల్లాలు మన ముఖ్య డెల్టా ప్రాంతంలో ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కనుక ఆ పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనుక ఇండ్లకు కనెక్షన్ ఇప్పించినట్టయితే కొంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ కొరత తీరుతుందని ఆ ఉద్దేశంతో మన రామకృష్ణరాజు గారు, శర్మ గారు, మన లక్ష్మీపతిరాజు గారు చెప్పారు. ఆ రకంగా చేస్తే బాగుంటుందని మా రైతు గారు సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులన్నారు. వీరవాసరం జనసేన జడ్పీటీసీ గూండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా గురువారం భీమవరం పట్టణంలో జేపీ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మావుళ్లమ్మ, నందమూరి గరువు ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో పూజలు నిర్వహించారు. 28వ వార్డులోని 200 మంది పేద మహిళలకు కూరగాయలు పంపిణీ, 27వ వార్డులోని అడబాల చంద్రరావు మున్సిపల్ పాఠశాల, పసిమొక్కల ప్రాథమిక పాఠశాల, శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి, స్వీట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. వీరమ్మ పార్క్ సెంటర్లోని ప్రేమాలయంలోని వృద్ధులకు భోజనాలు, అరుణోదయ మనోవికాస కేంద్రంలోని చిన్నారులకు భోజనాలు అందించారు. మాజీ కౌన్సిలర్లు మైలాబత్తుల ఐజాక్ బాబు, విజ్రోతి రాఘవులు, యాళ్ల వెంకటేశ్వరరావు, టీడీపీ తెలుగు యువత పట్టణాధ్యక్షులు గొలగాని రమేష్, చిరుకూరి రామకృష్ణ చౌదరి, జనసేన పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాదాసు సాయిలు కార్యక్రమాలు ప్రారంభించి మాట్లాడారు. జేపీ యూత్ సభ్యులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలతో తోటి వారికి స్ఫూర్తిగా నిలవాలని, అభిమానులు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందు ఉండాలన్నారు. కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు చల్లారాము, జాడ చిన్న, జనసేన నాయకులు పోకల కిషోర్, జీ త్రిమూర్తులు, అరవ నాగేశ్వరరావు, బొంతు శ్రీనివాస్, ఎడ్లపల్లి రాంబాబు, కొట్టు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేవాలయంలో పేద ఇక్కడ ఉన్న లేనంటి వాళ్ళకి వీరవాసరం మండల జడ్పీసీ నాయకులు జయప్రకాష్ నాయుడు గారు బర్త్డే సందర్భంగా వారు తరపున వారు ఫ్రెండ్స్ అవుతాయండి, వారి అభిమానులు అవుతాయండి, అలాగే జేపీ యూత్ అవుతాయండి, వారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలుగా చేయడం జరుగుతుంది. ఇది ఒక సంస్కృతికి ఎంతో మేలు. పూర్వము ఎలా ఉండేదంటే ఒక పుట్టినరోజు వచ్చిందంటే బజార్లో తాగడం, దొల్లడం, లేదంటే ఆ నాయకుడి పేరు చెప్పుకొని గొంతులేసి సింధులేసి మా నాయకుడి బర్త్డే అది ఇదని అలర చేయడం ఉండేది. అటువంటి సంస్కృతికి నాంది పలికి ఇటువంటి రోజుల్లో ఏ ఒక నాయకుడి బర్త్డే అయినా, ఏ ఒక ప్రజాప్రతినిధి బర్త్డే అయినా సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఏదో ఒక కార్యక్రమం, అంటే భోజనాలు అవుతాయండి, అటు సీరలు పంచడం అవుతాయండి, ఎన్నో కార్యక్రమాలు ప్రతి చోట చేయడం మన పశ్చిమ గోదావరి జిల్లాకే, అలాగే మన భీమవరం నియోజకవర్గానికి ఇక్కడ మన ఉన్న నాయకులు భీమవరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ పులపర్తి రామాంజలి గాని, అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి గాని, ఇతర నాయకులు గాని అందరూ కూడా ఇటువంటి యూత్ గాని ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల అందరూ కూడా మంచిదని ఈ రోజు మరొకసారి వీరవాసరం జడ్పీటీసీ నాయకులు జయప్రకాష్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
జయప్రకాష్ గారు ఈవేళ జన్మదిన వేడుకలు భీమవరం పట్టణంలో నలుమూలలో అలాగే వీరవాసన మండలం రూరల్ మండలంలో కూడా పలు సేవా కార్యక్రమాలు జేపీ యూత్ సభ్యులు చేస్తున్నారు. జయప్రకాష్ గురించి చెప్పాలంటే జనసేన ఆవిర్భావం నుంచి ఎత్తిన జెండా దింపకుండా ఈ జనసేన పార్టీకి తన జీవితం తన ఆస్తిని ప్రమిదలుగా జనసేన పార్టీ బతకడానికి జనసేన పార్టీ జెండా ఎత్తడానికి అతను ఒక నాయకుడు, ఎంతో కృషి చేసిన అతను. ఈ జయప్రకాష్ గారు అంటే నాకు మేము పార్టీలు వేరైనా మాకు మిత్రుడు. ఆయన అంటే నాకు చాలా అభిమానం, గౌరవం. ప్రతి ఒక్కరికి చెట్టు పళ్ళుతో ఉన్నప్పుడు కంపల్సరీ రాళ్ళు పడతాయి. పళ్ళు ఆ మంచి ఉన్న వ్యక్తికే విమర్శలు వస్తాయి. ఎన్నో ఎదుర్కొని ఈ భీమవరం పట్టణం నియోజకవర్గానికి త్వరలో ముఖ్య నాయకుడిగా ప్రకటించబడతాడని వేళ వెంకటేశ్వర బదిరి పాఠశాలకి ఇంకా చాలా చోట్ల కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి నన్ను ఈ జేపీ యూత్ సభ్యులు ముఖ్య అతిథిగా ఇక్కడ నన్ను ఆహ్వానించారు. వికలాంగుల వీడియోస్ అందరూ కూడా జయప్రకాష్ నాయుడు గారు బాగుండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వృద్ధులు కాయగూరలు తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ మాకు ఆయన పుట్టినరోజు సందర్భంగా జయప్రకాష్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు చక్కగా కాయగూరలు ఇచ్చారు. ఆ పెద్ద సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ వృద్ధులందరూ కూడా మరి దీవించడం జరిగింది. మరి సాధారణంగా రాజకీయాల్లో రకరకాలుగా ఉంటారు. మా నాయకుడు పైకి రావాలా, మా నాయకుడు పైకి రావాలని చెప్పి అభిమానులు కొట్టుకుంటారు. కానీ జయప్రకాష్ నాయుడు గారి అభిమానులు ఇక్కడ జేపీ యూత్ వారు ఒక మంచి పని చేయడం, ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి అనేక మంచి కార్యక్రమాలు చేస్తారు. ఈ సందర్భంగా జేపీ యూత్ వారిని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా వార్డులో ఇప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. యువత అధ్యక్షుడు బొలగన్ రమేష్ కానీ, ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు కానీ అందరూ కూడా ఎప్పుడు పేదల పక్షాన పోరాడుతున్నారు. మరి రాష్ట్రంలోనే ఏకైక జడ్పీటీసీ అప్పుడు కూటమి ప్రభుత్వం కూడా లేదు. అయినా సరే జయప్రకాష్ గారు మరి వీరవాసన అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఆయన యంగ్ డైనామిక్ లీడరు. ఆయన ఇంకా అనేక పుట్టినరోజులు చేసుకోవాలా, అనేక మంది పేదల జీవితాల్లో వెలుగునివ్వాలా, ఆయనకి భగవంతుని యొక్క మంచి భవిష్యత్తు కల్పించాలని ఈ సందర్భంగా జేపీ యూత్ వారిని మనస్ఫూర్తిగా తమకు అధికారాన్ని ప్రసాదించి గ్రామ అభివృద్ధికి సహకరించిన గ్రామస్తులకు పాలక వర్గానికి సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. కాళ్ల మండలం పెదమీరం పంచాయతీ పాలక వర్గాన్ని సచివాలయ పంచాయతీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేశారు. సాలువాలు కప్పి చిరు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, కూటమి నాయకులతో పాటు అభిమానులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల క్రితం
గ్రామ సర్పంచ్ గా విజయం సాధించి పంచాయతీ పాలవర్గంగా ఏర్పడి సర్పంచ్ గా డొక్కు సోమేశ్వరరావు, ఉప సర్పంచ్ గా గవాది కిషోర్ నాయకత్వంలో గ్రామ సభ్యులు, గ్రామ వార్డు మెంబర్లు అందరూ కలిసి ఐక్యంగా ఈ గ్రామ అభివృద్ధికి 5 సంవత్సరాలు కూడా ఎంతో కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియకుంటున్నాం. ఏదైతే పెదమేరం గ్రామంలో వెడల్పైన రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యం, అన్ని మంచినీటి విషయంలో కానీ, అన్ని విషయాలు వాటర్ ట్యాంక్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకుని 5 సంవత్సరాలు కూడా పెదమేరం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి అభివృద్ధి చేసినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు సౌజన్యంతో గురువారం భీమవరం మెంటేవారి తోటలోని సుందరయ్య భవనం నందు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నిర్వాహకులు ఇందుకూరి ప్రసాదరాజు, బి బలరాం, చింతలపాటి రామకృష్ణరాజులు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, ఎముకలు, నరాలు, గైనకాలజీ, జనరల్ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, కనుమూరి సత్యనారాయణరాజు, మానవతా చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, వడ్డీ వెంకటేశ్వరరావు, కారుమూరి నరసింహమూర్తి బాబు, ఎస్ఎస్ఎన్ రాజు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, గాతల జేమ్స్, అల్లు శ్రీనివాస్, రఫాయిల్, చాన్ బాషా, నేరడిమిల్లి మహేష్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా 6 రకాలైనటువంటి గుండె జబ్బులు, నరాలు, పల్మనాలజీ, ఊపిరితిత్తులు, ఎముకలు, గైనకాలజీ, ఈఎన్టీ వీటికి సంబంధించినటువంటి పరీక్షలు చేపడతాయి. అన్ని రకాలైనటువంటి పరీక్షలకి సామాగ్రితో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపుకి అందరూ సహకరించాలని, రోగులు ఈ మెగా మెడికల్ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సుందరయ్య భవనం వద్ద ప్రతిరోజు సాయంత్రం ఎండి డాక్టర్ గారి చేత ఫ్రీ ఓపీ సర్వీస్ అందుబాటులో ఉన్నది. అలాగే ఫ్రీ ల్యాబ్ అందుబాటులో ఉన్నది. ప్రతి నెల ఫిట్స్, బీపీ, షుగరు, థైరాయిడ్ వీటికి సంబంధించినటువంటి క్యాంపులు నిర్వహించబడుతున్నాయి. అలాగే ప్రతి నెల పిల్లలకి గుండె జబ్బులకు సంబంధించి ఉచిత పరీక్షలు, అవసరమైనటువంటి వారికి శస్త్రచికిత్సలు నిర్వహించబడుతున్నాయి. ఈ వైద్య సేవలన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. వసుధ ఫౌండేషన్, మానవత, ఎస్ఎల్జీ హాస్పిటల్స్ వారు, డెల్టా డెక్కన్ ఫైన్ కెమికల్స్ వారు, వీరందరూ ఈ సంస్థలన్నీ వైద్య శిబిరాలకి, వైద్య సేవలకి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు, దాతలు, శ్రేయోభిలాషులు, స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఈ కార్యక్రమాలకి సహాయం అందిస్తున్నారు. విభాగాల్లో మన భీమవరం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా వైద్య సహాయం అందించే కార్యక్రమం ఈ ప్రత్యేకమైనటువంటి మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. సదవకాశాన్ని మన భీమవరం వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా వసుధ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మంత్రి వెంకటరామరాజు గారి సౌజన్యంతో వసుధ ఫౌండేషన్, అలాగే అల్లు సీతారామరాజు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం వారు నిర్వహిస్తున్న ఈ మెగా వైద్య శిబిరానికి సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క సేవా సంస్థ మానవతా భీమవరం శాఖ తరఫున నిర్వహిస్తున్న వసుధ ఫౌండేషన్ వారికి, అలాగే ఏలూరు ఆశ్రమం నుంచి ప్రత్యేకంగా ఎంతో శ్రమ తీసుకుని వచ్చిన వైద్య బృందానికి, సిబ్బందికి మానవతా సంస్థ వసుధ ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆశ్రమ హాస్పిటల్ వారు వైద్య బృందం సహాయ సహకారాలతో 6 విభాగాలైనటువంటి వైద్య సదుపాయాలు ఇక్కడ చేస్తారు. అలాగే ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది. భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరంలో వైద్య సహాయాన్ని అందించుకోవాల్సిన కోరుతాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్
విజ్ఞాన కేంద్రం, మానవతా సంస్థ, మిగిలినటువంటి అనేక సంస్థలు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఆకివీడు మండలం కోళ్లపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి 10వ వార్షిక మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అఖండ అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎంసీ డైరెక్టర్ ఎర్ర రవిరాజు, కోళ్లపర్రు రవి, గొర్రె సురేష్లు మాట్లాడుతూ అమ్మవారి దయతో గ్రామమంతా సుభిక్షంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు గొడవర్తి సుబ్బారావు, కొటికలపూడి తాతాసి, తాటిపర్తి గోపి, తాటిపర్తి నరసింహస్వామితో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా కోలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పుంతల ముసం తల్లి మరియు పోతురాజు స్వామి వార్ల 10వ వార్షిక మహోత్సవ సందర్భంగా ఈ రోజు మా కోలపూడి గ్రామస్తులు గ్రామితుల సహాయంతో ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క కుంకుమ పూజలు, అలాగే అన్న సమారాధన, సాయంత్రం జరిగే భజన కార్యక్రమం ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాం. మా ఈ ప్రోగ్రామ్ కి ఈ కమిటీ వారికి సహకరిస్తున్న గ్రామస్తులకు, గ్రామేతరులకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలా ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఇలా అందించాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. కోలపర్రులో వేసేసి ఉన్న పుంతల ముసలమ్మ అమ్మవారు ఇవాళ 10వ వార్షికం సందర్భంగా అన్న సమారాధన జరుగుతుంది. దానికి గ్రామస్తుల సహకారంతో చక్కగా అఖండ అన్న సమారాధన జరుగుతుంది కాబట్టి అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటున్నాం. వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు కోలపూరు గ్రామంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం, అలాగే భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ వార్షికోత్సవం జరుపుతూ వస్తున్నారు. కమిటీ పెద్దలు గోపి గారు, అలాగే గొర్రె సురేష్ గారి ఆధ్వర్యంలో చక్కగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రానున్న సంవత్సరంలో కూడా ఇంకా మరింత ఘనంగా జరపాలని కోరుకుంటూ ఆ పుంతల సంస్థని వేడుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.